నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ దిస్ ఇస్ సుమిత్ర మన భాగ్యనగరం సువిశాల సరస్సులకు నిలయమని మీలో ఎందరికీ తెలుసు సైబరాబాద్ గా పిలిచే మన హైదరాబాద్ హైటెక్ సిటీగా మారకముందు లేక్ సిటీగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరమని ఎవరికైనా తెలుసా నిజాం కాలంలోనే అందమైన అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్లో ఎన్నో చెరువులు నిర్మించారు నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్తో పాటు దశాబ్దాలుగా హైదరాబాదీల దాహార్తిని తీర్చిన జంట నగరాలను వేలాది చెరువులను తవ్వించారు ఈ సరస్సులను సంరక్షించి వారసత్వ సంపదగా భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ చెరువులను చెరబడుతుండటమే నేటి దౌర్భాగ్యం అందుకే ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది నగరంలోని సరస్సులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది మరి హైడ్రా సంకల్పం నెరవేరుతుందా చెరువుల్లో కాలనీలు కాలనీల్లో కన్నీళ్లు అక్షరాల 1000 చెరువులు మటుమాయం హైదరాబాద్ గుండె చెరువైంది చెరువా నీవెక్కడా హైదరాబాద్ 1.5 కోటి జనాభాను కడుపులో పెట్టుకున్న విశ్వనగరం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగం కుటుంబాలకు ఆసరా మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలే కాదు దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న వారు లక్షల్లోనే ఉన్నారు ఈ నగరం ఇలా విశ్వనగరంగా వర్ధిల్లాలని 5 శతాబ్దాల క్రితమే మన పూర్వీకులు దీవించారు అందమైన నగరం నిర్మించాలని నగరం నలుమూలల సరస్సులను తవ్వించారు హైదరాబాద్ ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం అనేది మన పూర్వీకుల ఆలోచన కానీ ప్రస్తుతం ఇక్కడున్న వారికి హైదరాబాద్ చరిత్రతో పని లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు అందమైన హైదరాబాద్ ఆరోగ్య హైదరాబాద్ ప్రశాంత హైదరాబాద్ కోరుకుంటూనే ఎవరికి తోచిన విధంగా వారు విధ్వంసం సృష్టిస్తున్నారు సువిశాల రోడ్ల కోసం అత్యాధునిక వసతుల కోసం నగరం నడిబొడ్డున ఉన్న చెరువులు నాలాలను కప్పేస్తున్నారు కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు పైసలు వస్తున్నాయని సంబరమే కానీ భవిష్యత్తు తరాలను నాశనం చేస్తున్నామని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు ఇలాంటి వారి అత్యాశ ఫలితమే చిన్న వర్షం కురిసిన నగరంలో వరద పోటెత్తుతోంది ఈ సమస్య పరిష్కారంతో పాటు భవిష్యత్ తరాలకు భద్రత కల్పించేందుకు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది హైదరాబాద్ సిటీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు రెట్టింపవుతున్నాయి ఓవైపు అభివృద్ధి సూచికలు బలంగా కనిపిస్తున్నాయని ఆనందపడాలో చేసిన తప్పులు వెంటాడుతున్నాయని చింతించాలో తెలియని దుస్థితి 5 ఏళ్లు 10 ఏళ్లుగా చేసిన తప్పులు కాదు 3-4 దశాబ్దాలుగా చేస్తున్న తప్పులు ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతున్నాయి ఆ తప్పులు సరిదిద్దడం అంత తేలిక కాదు కానీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది చెరువులను చెరబట్టిన వారి భరతం పడుతూ హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం ఆ చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం అట్లాగే జరుగుతుంది చెరువుల కబ్జా అనేది ఇప్పుడే మొదలైంది కాదు హైదరాబాద్ లో రియల్ భూమ్ ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో చెరువులు నీటి కుంటలు నాలాలు మాయమవుతూనే ఉన్నాయి
గత 4 దశాబ్దాలలో నగరంలో దాదాపు అన్ని చెరువుల్లో 80% భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించింది ప్రభుత్వం. కొన్ని చెరువులు, కుంటలు అయితే పూర్తిగా ఆక్రమణకు గురై కాలనీలుగా మారాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 920 చెరువులు ఉండగా వాటిలో 491 చెరువులు కబ్జా అయ్యాయని లెక్కలు చెప్తున్నాయి. ఇందులో 282 చెరువులు చూద్దామన్నా కనిపించవు. అవన్నీ ఇప్పుడు కాలనీలుగా మారిపోయాయి. గ్రేటర్ నలుమూలల చెరువుల ఆక్రమణ యథేచ్ఛగా సాగిపోయింది. హైడ్రా పుణ్యమా అని ఇప్పుడు ఆక్రమణలపై చలనం వచ్చింది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 43 ఎకరాలకు విముక్తి కల్పించింది. ఇకపై ఈ యజ్ఞం కొనసాగితే లేక్ సిటీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ కల సాకారమయ్యే పరిస్థితి ఉందా అనేదే సందేహాస్పదంగా మారింది. చెరువులు కబ్జాలకు గురి కావడంతో గ్రేటర్ హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ చెరువులైపోతున్నాయి. కబ్జాలకు గురైన చెరువులు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటోంది. కాలనీలే మునిగిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరానికి భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదని పర్యావరణ నిపుణులు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారు. వరదలను నివారించాలంటే ఆక్రమణల్ని తొలగించి చెరువులను కాపాడడం ఒక్కటే పరిష్కారమని సూచిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా చేస్తున్న తొలగింపులతో లక్ష్యం నెరవేరుతుందా అనేది చూడాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువనే చెబుతున్నారు. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడం, భూమి విలువ 100 రెట్లు పెరిగిపోవడంతో ఆక్రమణలు, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇదే నగరానికి ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ పూర్తిగా మెట్ట ప్రాంతం. సముద్రానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశం. డెక్కన్ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్కు వర్షపు నీరే ఆధారం. వర్షం నీటిని వడిసి పట్టుకుంటేనే ప్రజల దాహార్తి తీరేది. వర్షం పడితేనే నీరు, లేకుంటే గుండె చెరువు అన్నట్లుగా తయారైంది హైదరాబాద్ పరిస్థితి. ఇక్కడ పడే ప్రతి నీటి చుక్కను కాపాడి ప్రజల అవసరాలను తీర్చడానికి వందలాది చెరువులు తవ్వగా అవేవీ ఇప్పుడు కనిపించకపోవడం ఆందోళనకరం. నాలాలలో చెత్తాచెదారం వేసేస్తున్నాము. నాలాలలో కానీ లేక చెరువుల్లో కానీ, అలాగే దాంట్లోకి సీవేజ్ పంపిస్తున్నాము. ఆఖరికి అది పొల్యూటెడ్ ఇదిగా ఒక సీవేజ్ ట్యాంక్ కింద అయిపోతుంది. సో టీవేజ్ ట్యాంక్ అయిపోయింది కాబట్టి పక్క వాళ్ళు గొడవ చేస్తారు. సో ఆటోమేటిక్ దాని మీద ఏదైనా మట్టి చెత్త వేసేసి దాన్ని మళ్ళీ ఎంక్రోచ్మెంట్ చేసేసి దాన్ని మాయం చేసేస్తున్నారు. సో ఈ రకంగా చేసుకుంటే మనకు అసలు భవిష్యత్తే ఉండదు. మన రాష్ట్రానికి, నగరానికి కూడా భవిష్యత్తు ఉండదు. నీటి వనరులను ధ్వంసం చేస్తూ ఉండడం అత్యంత ప్రమాదమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వర్షపు నీరు పట్టుకుని వాడుకునే వ్యవస్థలో ఇప్పటికీ చెరువులది కీలక భూమిక. చెరువులు ఉంటేనే చల్లదనం, పచ్చదనం, ఆహారం, జీవ వైవిధ్యం. కానీ రియల్ భూమితో కాసులకు కక్కుర్తి పడి చెరువులను చెరబడుతున్నారు. ఇప్పటికే నగరంలో వందలాది చెరువుల్లో భవనాలు, వ్యాపార సముదాయాలు వెలిశాయి. నీటి వనరులను భూములుగా మార్చి వ్యాపార వస్తువుగా మార్చేయడంతో నగరంలో చెరువులు క్రమంగా కనుమరుగయ్యాయి. చెరువుల రక్షణకు చట్టాలు ఉన్నా ఇన్నాళ్లు అవేవీ సక్రమంగా అమలు కాలేదు. ఫలితంగా నీటి కుంటలు కాలనీలుగా మారాయి. పరిరక్షణ మనకు ఫస్ట్ భూగర్భ జలాలు. మనం చిన్నప్పుడు మనం 100 ఫీట్ల వాటర్ వచ్చేది, ఇప్పుడు 2000 ఫీట్ల వరకు వెళ్లాల్సి వస్తుంది. అదొకటి. ప్లస్ ఆ చెరువులో ఉన్న జలరాశులు అవి ఎంతో, అంటే ఈ మనుగడకు మనకు ఎంతో మంచిది. యాక్చువల్ అక్కడ ఉన్న మా దగ్గర రామంతపూర్లో గంగపుత్ర సంఘం చాలా పెద్దది. మన ఏపీ కంబైన్ ఏపీ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఎంతమంది మత్స్యకారులు అక్కడ జీవనోపాధి ఉండేది. ఈ చెరువుల్లో వైశాల్యం తగ్గి ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు అని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా, అంటే ఒక రెవెన్యూ వాళ్ళు అంటారు, ఇరిగేషన్ అంటారు, జిహెచ్ఎంసీ
ప్రస్తుతం నగరంలో చెరువుల పేర్లు మాత్రమే వినిపిస్తాయి, కానీ ఆ చెరువులు ఎక్కడా కనిపించవు. నల్లకుంట, బతుకమ్మకుంట, నాగమయ్య కుంటలు ఒకప్పుడు చెరువులే, ఇప్పుడు బస్తీలుగా మారాయి. అదేవిధంగా 30 ఎకరాల కూకట్పల్లి చెరువులో ఇప్పుడు మిగిలింది కేవలం 2 ఎకరాలే. 8 ఎకరాల విస్తీర్ణంలోని కాజాకుంట, ప్రగతినగర్, అంబీర్ చెరువులో భవనాలు వెలిశాయి. మియాపూర్లోని గంగారం చెరువు, హస్మత్పేట తుమ్మడి చెరువు మాయమయ్యాయి. ఇక యూసుఫ్గూడలో చిన్న చెరువు కృష్ణానగర్గా మారిపోయిందనే విషయం నేటి తరానికి తెలియని రహస్యం. అదేవిధంగా అమీర్పేట చెరువు అమీర్పేట కాలనీగా మారిందని చెబుతూ ఉంటారు. లంగర్ హౌస్ చెరువు బాగ్దాద్ నగర్, సజ్జాద్ నగర్ గా అవతరించింది. శాతం చెరువును నంద కాలనీ, అరుణ కాలనీగా మార్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో వందలాది చెరువులు నివాస ప్రాంతాలుగా మారిపోయాయి. బల్కాపున్నాలని మొత్తం రోడే చేసుకుని ఫామ్ హౌస్ చేసుకుని చేశారు. ఫినిక్స్ లో ఏమో కూర్చొని ఆ బడా టికెట్ ఏమో మొత్తం రోడ్ చేసుకున్నారు. సో ఇట్లాంటివన్నీ తీయడం కీలకమైనవి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరించే నాటికి హైదరాబాద్ లో 5032 చెరువులు ఉన్నట్లు పక్కా నివేదికలు ఉన్నాయి. ఈ చెరువులకు అనుసంధానంగా వేల సంఖ్యలో కుంటలు ఉండేవి. అయితే ఈ చెరువులు, కుంటలను కబ్జా చేసి ఆకాశ హర్మ్యాలు నిర్మించారు. ఫలితంగా చెరువుల పేరుతో బస్తీలు, కాలనీలు ఆవిర్భవించాయి. 1996లో ప్రభుత్వం చేయించిన సర్వేలో ఉపగ్రహ ఛాయాచిత్రం ప్రకారం 932 చెరువులు ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. అదేవిధంగా 2000 సంవత్సరంలో 90 చదరపు కిలోమీటర్ల పరిధిలో 169 చెరువులు ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో తెలిసింది. ఈ 20 ఏళ్లలో చెరువుల ఆక్రమణలపై పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం 95 చెరువులు మాత్రమే మిగిలినట్లు చెబుతున్నారు. ఈ 95 చెరువుల్లోనూ 60 నుంచి 80% ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. కాకతీయుల కాలం నుంచి నిజాం రాజుల వరకు హైదరాబాద్ను లేక్ సిటీగా తీర్చిదిద్దాలని పరితపించేవారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని నగరం నడిబొడ్డున ఎన్నో సాగరాలను తవ్వించారు. అందమైన నగరం కోసం వందల ఏళ్ల క్రితమే పక్కా ప్రణాళిక రచించారు. కానీ నేడు ఆక్రమణదారుల స్వార్థంతో కాకతీయులు, నిజాం రాజుల కలలన్నీ కళ్ళలవుతున్నాయి. కాంక్రీట్ భవంతుల కింద మసకబారుతున్న హైదరాబాద్ చెరువులు వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. శతాబ్దాల చరిత్ర తన ఒడిలో దాచుకున్న అద్భుత నగరం హైదరాబాద్ నిర్మాణానికి, చెరువుల తవ్వకానికి విడదీయరాని సంబంధం ఉంది. ప్రాచీన ఇస్తాంబుల్ నగర వాస్తు రీతులతో హైదరాబాద్ నిర్మాణం జరిగింది. ఇస్తాంబుల్ వాస్తు రీతుల్లో పట్టణాల మధ్యలో సరస్సులు నిర్మించడం ఆనవాయితీ. ఇది గమనించే గోల్కొండరాజు కులీ కుతుబ్ షాహీ హైదరాబాద్ నగరంతో పాటు సరస్సులు నిర్మించి అందంగా తీర్చిదిద్దారు అని చెప్తూ ఉంటారు. పెద్ద వీధులు, విశాలమైన భవంతులు, కనుల విందు చేసే చెరువులు హైదరాబాద్ నగర ప్రత్యేకత. నగరం మధ్యలో హృదయ ఆకారంలో నిర్మించిన హుసేన్ సాగర్ నాటి రాజుల వైభవానికి ప్రతీక. వేలాది సరస్సులతో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. అయితే ఇది గత వైభవంగా మాత్రమే మిగిలింది. నాటి చెరువులు, సరస్సులు, కుంటలు నేడు కాంక్రీట్ అరణ్యం కింద పూడికపోయాయి. జీవ వైవిధ్యం అన్నమాట. ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడకపోతే ఎవరు నష్టపోతారు? అవి మాత్రమే నష్టపోవు, మనం కూడా నష్టపోతాం ఆఖరికి. ఎందుకంటే మనమే వాటిని తింటున్నాము, వాటి మీద బతుకుతున్నాము. సో జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లే అవుతుంది. హైదరాబాద్ లో చెరువులు మాయమవడానికి నగర సంస్కృతి ప్రధాన కారణంగా చెప్తున్నారు. గ్రామాల్లో చెరువుల రక్షణకు గ్రామస్తులు వివిధ కట్టుబాట్లను ఆచరిస్తూ ఉంటారు. తమ చెరువును కాపాడుకుంటారు. చెరువులతో ముడిపడిన అనేక సంప్రదాయాలు, సామాజిక నిర్వహణ వ్యవస్థ గ్రామాల్లో ఇప్పటికీ పటిష్టంగా కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే చెరువులను గ్రామాల్లో ప్రజలు తమ ఆస్తులుగా భావిస్తారు. అదే నగర జీవితంలో చెరువుకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ప్రజలు తమ ఆస్తి గురించి పట్టించుకోవడం మానేశారు. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు చెరువు బాగోగులు చూసుకుంటాయని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి ఇప్పుడు చివరికి న్యాయస్థానం వెళ్తున్నామండి. మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాము, న్యాయస్థానంలో న్యాయం దొరకడం లేదు అనడానికి సాక్ష్యము ఈ చెరువుల పరిరక్షణే. ఇక చెరువుల పరిరక్షణపై ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేశాయి.
కోర్టుల్లో వేల కేసులు ఫైల్ అయ్యాయి. కానీ తమ్ముడు తమ్ముడే, కుమ్ముడు కుమ్ముడే అన్నట్లు చట్టంలో లొసుగులను అడ్డుపెట్టుకుని కోర్టుల్లో స్టే ఆర్డర్లు తెచ్చుకుని ఆక్రమణదారులు యథేచ్ఛగా తమ పని కానిచ్చేస్తున్నారు. దీంతో నగరంలో చాలా చెరువులు చట్టంలో ఇరుక్కుపోయి బయటకు రాలేక బక్కచిక్కిపోతున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ, కబ్జాల నివారణకు ప్రభుత్వం 2010లో లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా హెచ్ఎండిఏ కమిషనర్, సభ్యులుగా 18 శాఖల ఉన్నతాధికారులను నియమించారు. కమిటీ ఏర్పడిన నాటి నుంచి 2540 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ హెచ్ఎంఆర్ పరిధిలో 230 చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. కానీ లేక్ ప్రొటెక్షన్ కమిటీకి నిధులు, సరైన అధికారాలు ఇవ్వకపోవడంతో చెరువుల రక్షణ కేవలం కాగితాలకే పరిమితమైపోయిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు లేక్ ప్రొటెక్షన్ కమిటీ స్థానంలో వచ్చిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సింపుల్ గా హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది. హైడ్రా రంగంలోకి దిగడంతో నగరంలో ఆక్రమణదారులు టెన్షన్ పడుతున్నట్లు చెప్తున్నారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ గత నెల రోజులుగా హైడ్రా యాక్షన్తో ఆక్రమణదారుల చెరలో బక్కచిక్కిపోయిన చెరువులకు మోక్షం లభిస్తోంది అంటున్నారు. రాజకీయాలకు తావు లేకుండా ప్రభుత్వం హైడ్రాను సమర్థంగా సరైన రీతిలో వినియోగిస్తే లేక్ సిటీకి పూర్వ వైభవం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా ఆక్రమణదారుల చెరలో బందీగా మారిన చెరువులకు మోక్షం కల్పించాలని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు సంకల్పించింది? హైడ్రా యాక్షన్ తర్వాత మళ్లీ ఆక్రమణలు ఉండవని గ్యారంటీ ఏంటి? అసలు హైడ్రాకు ఉన్న అధికారాలేంటి? ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలేంటి? హైదరాబాద్ నగరానికి శాపంగా మారిన చెరువుల ఆక్రమణలను తొలగించడమే హైడ్రా ప్రధాన లక్ష్యం. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆక్రమణకు గురైన చెరువులను రక్షించడం, అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థకు ప్రాణం పోసింది ప్రభుత్వం. ఇందుకోసం హైడ్రాకు 3000 మంది సిబ్బందిని కేటాయించారు. ఇక ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే యాక్షన్లోకి దిగిన హైడ్రా చకచక కూల్చివేతల పని కానిచ్చేస్తోంది. గుట్టుగా వెళ్తూ అక్రమ భవంతులను నేలమట్టం చేసేస్తోంది. భూగర్భ జలాల్లో మనకు నీళ్లు ఉండాలంటే తర్వాత సర్ఫేస్ వాటర్ బాడీస్ వలన ఏమైతుంది, మనకి ఉష్ణోగ్రత క్లైమేట్ లో ఏదైతే టెంపరేచర్ ఓవర్ హీట్ అయిపోతుంది హైదరాబాద్, అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట ఓవర్ హీట్ అయిపోతుంది. ఆ ఓవర్ హీట్ కాకూడదంటే చెరువులు చాలా బ్యాలెన్స్ చేస్తాయి. డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్లు కూడా అదే వచ్చింది. ఈ వాటర్ సర్ఫేస్ అన్నది క్లైమేట్ క్రైసిస్ ని మనకు కాపాడగలదు. మీరాలం, బమ్రుక్ ఊద్ దౌలా వంటి చెరువులు, వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలను అధిగమించి నిర్మించిన భవనాలు, అపార్ట్మెంట్లను ఇప్పటికే కూల్చివేసింది హైడ్రా. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్, తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు ఫిర్యాదులు అందుకున్న హైడ్రా వెంటనే యాక్షన్లోకి దిగి ఆక్రమణలను తొలగించింది. దీనిపై నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించినా అప్పటికే తొలగింపు పూర్తి కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. అయితే హైడ్రాకు కోర్టు నుంచి ఇలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. హైడ్రాకు పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వడంతో పాటు సొంతంగా ఎఫ్ఐఆర్లను నమోదు చేసే అధికారాన్ని ఇవ్వనుందని సమాచారం. బల్కాపున్నాలని మొత్తం రోడే చేసుకుని ఫామ్ హౌస్ చేసుకుని చేశారు. ఫినిక్స్ లో ఏమో కూర్చొని ఆ బడాప్ టికెట్ ఏమో మొత్తం రోడ్ చేసుకున్నారు. సో ఇట్లాంటివన్నీ తీయడం కీలకమైనవి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెరువుల్లో ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వం స్పష్టమైన విధానం తీసుకోవడంతో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. నగర పరిధిలో గత నెల రోజుల్లో 18 ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి 43 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకుంది. ఈ జాబితాలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన కట్టడాలు కూల్చివేసింది. లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్,
గాజుల రామారం, అమీర్పేటలో కొన్ని అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది హైడ్రా. ఇక మరికొంతమంది ప్రముఖులు హైడ్రా లిస్టులో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో హైడ్రా యాక్షన్ పై అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. చాలా భవనాలు ఆక్రమించి కట్టినట్లు బయటి వ్యక్తులకు తెలియకపోవడం, హైడ్రా నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడ చెరువు, నాలా ఉన్నట్లు తెలుసుకుని విస్తుపోతున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఆక్రమణలపై ఉక్కుపాదంతో హైడ్రా పేరు మారుమోగిపోతోంది. హైడ్రా ఇదే దూకుడు కొనసాగిస్తే భాగ్యనగరంలో చెరువుల పునరుద్ధరణకు మార్గం సుగమమైనట్లే అని భావిస్తున్నారు. అదే జరిగితే నిజాం కలలు కన్నా లేక్ సిటీకి పునర్వైభవం వచ్చినట్లే.